నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపైన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. దీనికోసం ప్రత్యేక చట్టం తీసుకొని వస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వివరాలేకి వెళితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. బెట్టింగ్ కారణంగా అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత, సామాజిక సమతుల్యత కోసం ప్రభుత్వ విధానాలను మరింత కఠినతరం చేయాలని సీఎం గారు తెలిపారు. నేరాలను నియంత్రించేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగం అత్యంత కీలకమని చంద్రబాబు గారు అభిప్రాయపడ్డారు. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, నేర పరిశోధనలో అధునాతన టూల్స్, ఫోరెన్సిక్ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. నేరస్తులు తెలివిగా ఆధారాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలని సీఎం గారు తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల చాలామంది డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటే మరికొంతమంది అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ కోసం మనం చూసుకుంటే ప్రత్యేకమైన చట్టం తీసుకొని వచ్చి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.